నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను నారాయణ? 25,000. నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఏంగా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడా? బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా ఎట్రా కూర్చో. నమస్తే చెప్పు. గుడ్ గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి వీడు ఆయనకి కూతురు బెంగళూరు హైదరాబాద్ లో చదువుతుంది. ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇవి చేద్దాం. మళ్ళీ నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్. ఇట్రండి అందరూ, ఇట్రండి. ఇట్రమ్మా ఈ పక్క రండి. ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. ఇట్రమ్మా ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తారు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ లో అసలు ఇష్యూ లేదు సార్. దీంట్లో ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90-95% అన్ని రికార్డులో బ్యాండ్ అవుతుందా? ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పల్లెమ్మా పాలు తీసుకోండి సార్. లైట్ లేదు 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 కొద్దిగా మళ్ళా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం లేదు తాగుతాడు. పాలు తాగుతాడు. ఇంకెన్ని ఇల్లు పెట్టారు? ఒకటి ఇల్లు పెట్టారు. అయిపోయింది సార్. టెంపుల్ తర్వాత 2 ఇల్లు పెట్టారు. హాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు లేమా 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 రా. లేమా 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 వద్దుమా వద్దుమా. రండి. ఏ పాలు అవుతావా? పాలు ఇంకా రా. దూరం పెట్టండి. పాలు పాలు. సో హ్యాపీ సార్. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీ సెట్ ఎట్టున్నాయని ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు. మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం రామారావు ఉన్నప్పటి నుండి లేదు. మీరు సీఎం గా ఫస్ట్ అయినప్పుడు ఆయన సర్పంచ్ గా 95 నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఏదో అదృష్టం సార్. థ్యాంక్ యూ. మీరు రావటం
కలవడం. బాగా చేస్తున్నారు. ఓకే సార్. కొంచెం వర్కౌట్ చేయండి. నేను గ్రామాన్ని ఎట్టు చేయాలని చూస్తున్నా. అన్ని కుటుంబాలను కూడా చేద్దాం రావడమే మా గ్రామానికి అదృష్టం. చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరేం చదువుకోలేదమ్మా? నువ్వు కూడా లేదమ్మా? హౌస్ వైఫ్ సార్. ఇట్స్ ఓకే. సార్ ఇది మన టికెట్ సార్, ప్రోగ్రామ్స్ టికెట్ సార్, ప్రోగ్రామ్స్ టికెట్ ఓకే. సార్. మొత్తం జిల్లాలో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి అతికించుకుంటున్నాం. నేను కనుగోలంతా అట్లా చెప్పిన ఇంట్రెస్ట్ ఉంటే అతికించుకున్నాం. 3 లక్షల మంది రెస్పాండ్ ఇచ్చారు. పాపలు మెడికల్ సీట్ చూద్దామా, నేను చూస్తాను. మాత్రం అవకాశం చెప్పాను. ఏమాత్రం అవకాశం లేదు. ఏంటి నీకు? సర్జరీ అయింది సార్. మంగళగిరి ఆఫీసులో 2 సార్లు ఇచ్చినాను సార్. అశోక్ బాబు సార్కి ఒకసారి, ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాను సార్. ఎప్పుడైంది ఇది? నాకు ఈ సంవత్సరంలో 2వ నెలలోనే అయింది సార్. 3 లక్షలు అయింది సార్ ఆపరేషన్. 50% ఏమంటున్నా? 1.5 లక్షలు ఇస్తారు నీకు. సరే సార్. పాత అయిపోయింది. 2 సార్లు వచ్చినాను సార్. మన 1.5 లక్షలు ఇస్తారు. ఇమ్మండి. మంచిది సార్. థ్యాంక్ యూ. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారుల నిర్మాణ కార్యక్రమానికి ఆవిష్కరణ చేపట్టి అదిగో కదలి వస్తున్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణ రథసారథి, ప్రజా సంక్షేమానికి అసలు సిసలు వారధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు